ఈ కార్యక్రమానికి చేసినటువంటి బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్టర్స్ అని చెప్పుకుంటున్నటువంటి మరి అదే పిలుపుతో తరతరాలుగా వందల వేల సంవత్సరాల నుండి అణగారిపోయి అన్యాయమై సేవాకులంగా వృత్తి కులంగా సంచార జాతి కులాలుగా బ్రతుకుతున్నటువంటి బీసీలు మన ఆత్మగౌరవం కోసం మరి ఆత్మ నినాదం కోసం విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మన జనా నిష్పత్తి కోసం వాటా కోసం మరి తరతరాలుగా పోరాడుతూనే ఉన్నాం బానిసలుగా. మరి మహాత్ముడు పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో హక్కు ఏదైతే ఉందో హక్కు కోసం కూడా మనం పోరాడుతున్నటువంటి పరిస్థితులు. మరి ఈ దేశంలో మనకి దరిద్రం ఏమంటే చెట్లకి పుట్లకి పులలకి జంతువులకి లెక్క ఉంది. బీసీలుగా బతుకుతున్నటువంటి బహుజనులుగా ఉన్నటువంటి మనకి లెక్కలో జనా నిష్పత్తి మన వాటా ఎంతో తెలియనటువంటి పరిస్థితులు. 1931లో బ్రిటిష్ కాలంలో లెక్క ఉంది. ఆ లెక్కతోనే ఇప్పుడు కూడా మనకి రిజర్వేషన్లు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు దాపరించాయి. మరి దీనికి ఇప్పటికైనా మన జనగణనలో కులగణన చేయాలని మనము ఒక సంకల్పంతో నినాదం స్టాండ్ తీసుకోవడం జరిగింది భారతదేశంలో. కానీ మన యొక్క ఏదైతే మన ఆశ ఉందో ఆ ఆశగానే ఉంది. మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి జనగణనలో కులగణన తెలుస్తానని చెప్పారు, మాట ఇచ్చారు. ఆ మాటకి అలాగే ఉంది ఆ మాట అయితే. మరి ఈరోజు మా పెద్దలంతా కూడా ఖదీర్లో ఈ నెల 16వ తేదీన బీసీల ఆత్మగౌరవ సంబంధించినటువంటి విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మా జనా నిష్పత్తి మా వాటా ఏంటి అనేటువంటి అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలనేటువంటి ఆలోచన అనేటువంటిది ఒక అడుగు ముందుకేసిన దానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఉద్యమ అభినందనలు తెలుపుకుంటున్నాం. మరి దీంతో పాటు మనకి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఇప్పుడు స్థానిక సంస్థలని ఒక 2 నెలలు తర్వాత స్థానిక సంస్థలని మన రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేస్తున్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము గడువు ముందుకేసి చేయాలని సంకల్పంతో ఉంది. కానీ మా జనగణనలో కులగణన తేల్చిన తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్తే మా వాళ్ళు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచులుగా మరి అనేక పదవులకి మా వాళ్ళు దాదాపు 18,000 పైచలకు వచ్చేటువంటి పరిస్థితులు మా జనా నిష్పత్తి ప్రకారం అవుతే. లేదంటే ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్తో మమ అనిపిస్తే యథా రాజా తదా ప్రజ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మా బీసీలకు మోసం చేశారో ఆ విధంగా కూడా కూటమి ప్రభుత్వం చేస్తారనేటువంటి ఆలోచన బీసీల్లో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పెద్దలు ఆకాంక్షించి ఈ నెల 16వ తేదీన పెట్టేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి కులాలకు అతీతంగా అందరూ కూడా ఇది మన బాధ్యతగా మన ఇంట్లో జరిగేటువంటి పండుగ మనం చర్చించుకోవడం అనేటువంటిది పండుగ వాతావరణం అనేటువంటి ఆలోచన విధానం అందరికి కావాలని ఈ నెల 16వ తేదీన ఎన్జిఓ హోమ్ లో జరిగేటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ప్రతి ఒక్క బీసీ బాంధవ్యుడు కులాలు అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. జై భీమ్. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత సాధిద్దాం. చట్టసభల్లో బీసీల ఓటాను బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.